కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ఏసీ స్లీపర్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బస్సు బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత, డీజీపీ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అది ఓపెన్ చేస్తే రెండో డ్రైవరే వచ్చి బ్యాక్ నుంచి సెకండ్ డ్రైవరే బస్సు ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ సహా 43 మంది ఉన్నారు. వారిలో 23 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారున్నారు. ప్రమాద స్థలంలోనే మృతదేహాలకు పోస్ట్ మార్టం చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం DNA నమూనాలు సేకరించింది. సార్ ఆనేరు ఉంది, దూరంగానే ఉన్నాం. లైట్ అయితే బ్రో ఒకసారి ఇక్కడ ఫ్రేమ్ ఘోర బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ ఘటనా స్థలానికి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్, డీజీపీతో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటు కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటు బస్సు ప్రమాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకి వస్తుండగా ఇది జరిగింది అన్నట్టు. అరౌండ్ 3 o'clockకి జరిగింది. సో ఒక బైక్ అతను ఈడ ఏమైందో తెలియదు కానీ అది బస్సు తాకింది అనుకుంటా, అతను గుద్దిందో ఏమో తెలియదు. ఆ బండి దాని కిందకి వెళ్ళిపోయింది. అట్లా అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. డ్రాగ్ చేసుకునేసరికల్లా స్పార్క్స్ వచ్చినాయి. స్పార్క్స్ వచ్చిన తర్వాత అది ఫైర్ అంటుకుంది బస్కి. బస్ అయిపోయిన తర్వాత అది డ్రైవర్ ఉన్నాడు కదా, అతనేమో దిగేసి వెళ్ళిపోయింది. ఇక సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు మాకు. సో అది ప్యానిక్ సిచ్యువేషన్లో మిగతా వాళ్ళందరూ లేచారు, చూసిన తర్వాత ఇక
దగ్గర ఉన్న విండోస్ కానీ లేకపోతే అదేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ కానీ వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేసినాము. సో ఎవరికి దగ్గర ఉన్నది అది బ్రేక్ చేసారు, బయటపడ్డారు. సో పడ్డ వాళ్ళు అరౌండ్ 10 అలా ఉండొచ్చు. సో మేము దిగిన వెంటనే ఒక 1 minute తర్వాత 2 minutes తర్వాత అది ఇంకెక్కువ అయింది. తర్వాత కొంచెం ఏసీ కంపార్ట్మెంట్స్ అవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరికి ఛాన్స్ దొరకలే. సో అది జరిగింది సిచ్యువేషన్. ఎవరికి ఛాన్స్ దొరకలే వెళ్ళడానికి. సో ఉన్న ఛాన్స్ వెతుక్కొని వెళ్ళిపోయాను. ఇది ఏసీ కదా, ఏసీ కంపార్ట్మెంట్స్ అవి టైట్గా ఉంటాయి. సో ఎంతో ప్రెషర్ ఇస్తే కానీ అవి రాలే. సో అవి చేయడంలో కూడా కొంచెం ఇబ్బంది అయింది అందరికీ. సో దేవుని దయ వల్ల టైంకి వచ్చేసినాం. సో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. ఆ టైంలో 3:30 ఆ టైంలో జరిగింది. సో ఫుల్ ఫైర్ వచ్చేసి స్మోక్ వచ్చేసింది, ఏం కనపడలేదు. బ్యాక్ విండో బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాను. ప్రజెంట్ బాగానే ఉన్నాను, నాకు హెడ్ ఇంజురీ అయ్యింది. జిల్లా కలెక్టర్ సిరి ఉన్నారు మేడం. ఇది బైక్ హిట్ అయిందండి వెనక ఇంజన్కి. మీరు ఇందాక అక్కడ చూస్తే బైక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఫ్యూయల్ స్పార్క్ వచ్చి ఫ్యూయల్ కూడా లీక్ అయింది. దాంతో మనకి ఫైర్ రావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఉండొచ్చు మేడం అంటే ఇప్పుడు 41 బస్సులో ఉన్నారండి, దట్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్. దాంట్లో మనం 21 వరకు ట్రాక్ చేసాము. సో ఇంకా 21 కూడా బాగానే ఉన్నారు. బట్ మిగతా 20 దాంట్లో 11 వీ హ్యావ్ ఫౌండ్ ద డెడ్ బాడీస్. ప్రాణాలతో బయటపడిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టున్నారు మేడం. మీరు ఏమైనా ఆదేశించారా మెరుగైన జీజీహెచ్లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడాము. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే చెప్తున్నారు, ఏదో గుద్దినట్టు అనిపించింది, తర్వాత ఇలాగా ఫైర్ వచ్చింది, మేమేమో ముందే దూకేసాము అని చెప్పి. అలా ఎవరైతే ఎస్కేప్ అయ్యారో వాళ్ళంతా కూడా బాగున్నారండి. అంటే ఆడ్ టైంలో జరిగింది కాబట్టి కొంచెం నిద్రలో ఉండే వాళ్ళకి ఇబ్బంది అయింది. లిస్ట్ అయితే బయటకు వచ్చింది కదా? లిస్ట్ అయితే బయటకు వచ్చిందండి. మెయిన్ దాంట్లో పిల్లలు ఎవరున్నారు అంతా కూడా చూస్తున్నాము. ఈ 20లో మనం 11 డెడ్ బాడీస్ తీసాము. ఇంకా 9 మంది అది ఏమయ్యారు ఏంటి అనేది ఒకసారి వీ హ్యావ్ టు కన్ఫర్మ్. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇంకా 20 మందిని గుర్తించాల్సి ఉంటుంది. అందులో ఇప్పటికైతే ప్రస్తుతానికి 11 మందిని ఐడెంటిఫై చేశాము. ఇంకా 9 మంది ఎవరనేది ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడు FSL టీం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే దీనిపైన కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సో త్వరలోనే ఆ వివరాలు కూడా తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది డీడీ వెహికల్ అండి. అంటే ప్రజెంట్ రిజిస్ట్రింగ్ అథారిటీ రాయగఢ రిజిస్ట్రింగ్ అథారిటీ ఒడిశా జిల్లాలో అడ్రస్ అక్కడ రిజిస్ట్రింగ్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ ద్వారా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ప్రజెంట్ వెహికల్ కి సంబంధించిన అన్ని వివరాలు అయితే మనకి వ్యాలిడ్ లోనే ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పర్మిట్, ట్యాక్స్ అన్ని కూడా వ్యాలిడ్ లో ఉన్నాయండి. వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది? బస్సుకు సంబంధించి ఇది 7 years వెహికల్, 2018లో రిజిస్టర్ అయిన వెహికల్. ఫిట్నెస్ సర్టిఫికేట్ 2027 వరకు వ్యాలిడ్ ఉందండి. అలాగే ఇన్సూరెన్స్ అన్ని కూడా 2026 వరకు వ్యాలిడ్ లో ఉంది. మనకి తెలిసిన ప్రాథమిక విచారణలో తెలుస్తోంది ఏంటంటే టూ వీలర్ మీద వెళ్తున్న వెహికల్ ని హిట్ చేయడం వల్ల ఆ 2 wheeler వెహికల్ ని యాక్సిడెంట్ జరిగింది. అతను డ్రైవర్ అక్కడే స్పాట్ లో చనిపోయాడు. ఆ వెహికల్ కింద ఉండిపోయింది. మేబీ డ్రైవర్ చూసుకున్నారో లేదో తెలియదు. అది డ్రాగ్ చేసుకుంటూ రావడం వల్ల ఫైర్ మంటలు ఏర్పడి బస్సు బంట్ అయ్యి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. బస్సుకు సంబంధించి అయితే అన్ని కరెక్ట్. బస్సుకు సంబంధించి ప్రాథమిక డాక్యుమెంట్స్ అయితే ఫోర్స్ లో ఉన్నాయి. డ్రైవర్ యొక్క లైసెన్స్ అనేది మనకు డ్రైవర్ వివరాలు తెలిస్తే గానీ లైసెన్స్ వివరాలు అతనికి అది చెక్ చేయడానికి టైం పడుతుంది.